ఇప్పటి వరకు చాలా మంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. మరి ఇలాంటి సందర్భంలోనే హీరోలు వాళ్లకంటూ ఒక ఐడెంటిటీని కాపాడుకోవటానికి అహర్నిశలు ప్రయత్నం చేయాల్సిన అవసరం అయితే ఉంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకు వెళ్తున్న స్టార్ హీరో అల్లు అర్జున్. ఆయన చేసే ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించటమే కాకుండా ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టాయి. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండటం నిజంగా మన అదృష్టమనే చెప్పాలి. పుష్ప 2 సినిమాతో దాదాపు 1500 కోట్ల కలెక్షన్లను రాబట్టిన ఈ స్టార్ హీరో ఇప్పుడు ఇంకా హ్యాపీగా ఉంటాడని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ పుష్ప 2 సినిమా రిలీజ్ రోజున జరిగిన ఘటనలో భాగంగా ఆయన తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. నిజానికి ఈ సంఘటనలో ఆయన తప్పేంటి అంటే, సంఘటన జరిగిన నెక్స్ట్ డేనే మృతి పట్ల తను సంతాపం తెలిపి ఆ కుటుంబానికి నేనున్నాను అంటూ భరోసానిస్తే బాగుండేది. అలాగే హాస్పిటల్లో ఉన్న శ్రీతేజ్ని వెళ్లి చూసి అతని మెడికల్ కండిషన్ని ఎలా ఉందో కనుక్కొని తనకు నేనున్నాను అంటూ భరోసా ఇస్తే అతని మీద ఎలాంటి నెగటివిటీ వచ్చేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన మీద చాలా వరకు నెగటివిటీ స్ప్రెడ్ అవుతుందనే చెప్పాలి. ఇక దానికి కారణం ఏంటి అంటే, ఆయన ఆ కుటుంబాన్ని పట్టించుకోకుండా సక్సెస్ మీట్లు అంటూ తిరగటం వల్ల అతని మీద చాలా వరకు నెగటివిటీ స్ప్రెడ్ అయింది. ఈ సంఘటన జరిగిన 2 రోజులకు పుష్ప 2 లోగో ఉన్న షర్ట్ వేసుకుని వచ్చి ఆమె మృతి పట్ల నేను సంతాపాన్ని తెలియజేస్తున్నాను అని చెప్పాడు. ఇక అతన్ని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత అతను ఈ సంఘటన మీద పెద్దగా రెస్పాండ్ అవటం అనేది చాలా మందికి బాధ పెట్టిందనే చెప్పాలి. ఇక తను జైలుకి వెళ్లి వచ్చిన తర్వాత మిగతా నటీనటులు డైరెక్టర్లు వచ్చి అతన్ని పరామర్శించటం కూడా ఆయనకు చాలా వరకు మైనస్ అయ్యింది. ఇక దానికి తోడుగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఈ విషయం గురించి మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి చెప్పిన వాటికి సమాధానాలిస్తున్నట్టుగా మాట్లాడారు. కానీ అందులో చాలా వరకు అబద్దాలున్నాయంటూ చాలా మంది ట్రేడ్ పండితులు సైతం వాళ్ల అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ మీద ఈ నెగటివిటీ పోయి మళ్లీ ఎప్పట్లాగే తన గురించి అందరూ పాజిటివ్గా మాట్లాడుకుంటూ తన సినిమా కోసం ఎదురు చూసే సమయం రావాలని ప్రతి ఒక్క అభిమానితో పాటు తెలుగు సినిమా ప్రేక్షకులు సైతం కోరుకుంటున్నారు. మరి ఏది ఏమైనా తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు ఈ పొజిషన్లో ఉండటం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయమనే చెప్పాలి.